హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు యువర్ అనీస్ కిచెన్. నేను మీ శ్రావణి. ఈరోజు ఈ వీడియోలో మీకు సూపర్గా మంచి మంచి వెజిటబుల్స్ని యూస్ చేసి ఒక హెల్తీ రోల్ని ప్రిపేర్ చేసి చూపిస్తాను. ఈవెన్ డైట్లో ఉన్న వాళ్ళు కూడా ఏదన్నా కొంచెం టేస్ట్గా తినాలనిపించింది, బట్ మంచిగా వెజిటబుల్స్ వేసుకొని హెల్తీగా తినాలి అనుకున్న వాళ్ళు ఇలాగా చేసుకోవచ్చు. వెజ్ రోల్స్ అన్నాను కదా అని చెప్పేసి పైన లేయర్ కోసం మైదా అంతా యూస్ చేయం. జస్ట్ క్యాబేజ్ యూస్ చేసి ఇలా మంచి లేయర్గా యూస్ చేసుకొని వెజిటబుల్స్ అంతా నీట్గా కట్ చేసుకొని మంచిగా లోపల స్టఫింగ్ పెట్టుకొని ప్రిపేర్ చేస్తామన్నమాట. ఈ క్యాబేజ్ స్టఫింగ్ రోల్ ఎలా ఉంటుంది ఏంటి అన్నది ఫుల్ వీడియో చూసేసేయండి, ఓకేనా. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులోకి వాటర్ తీసుకుందాం. ఇప్పుడు మనం వైట్ క్యాబేజ్తో అండ్ పర్పుల్ క్యాబేజ్తో రెండింటితో చేసుకోవచ్చు. ఈ వీడియోలో వచ్చేసి మీకు ఓన్లీ వైట్ క్యాబేజ్తో ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నా, ఓకేనా. పర్పుల్ది ఇంకొక వీడియో పెడతాను. ఈ లేయర్స్ అన్నవి ఇలాగ తీయచ్చు. సమ్టైమ్స్ మీరు ఈ ప్రాసెస్లో తీశారు అంటే కట్ అయిపోయే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. ఇంకొక మెథడ్ ఉంది, అదేంటంటే బ్యాక్ సైడ్ ఉంది కదా లావుగా, దీన్ని కట్ చేసేసేయండి. ఈ లావుగా ఉండే తుడుములాగా దీన్ని కట్ చేసేసారనుకోండి, బ్యాక్ సైడ్ నుంచి మీరు తీసినప్పుడు లేయర్స్ అన్నవి చక్కగా తునిగిపోకుండా నీట్గా వస్తుందన్నమాట. నాకు తెలిసింది ఇది ఒక్క మెథడ్ మాత్రమే, సో నేను ఇలాగ తీసుకున్నాను. మీకు ఏదైనా తెలిస్తే నాకు కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇలాగ లేయర్స్ అన్నవి చక్కగా తునిగిపోకుండా ఎలా తీసుకోవాలని, ఓకేనా. సరే, మరి ఇలాగ కట్ చేసేసుకొని నీట్గా అన్ని లేయర్స్ని, అంటే నేను ఒక 5 to 6 మాత్రమే తీసుకొని చూపిస్తున్నాను మీకు. మిగిలిందంతా వేస్ట్ అయిపోతుంది కదా అనుకోకండి. దాన్ని కూడా మనం కట్ చేసేసి లోపల స్టఫింగ్ లాగా యూస్ చేసేసుకుంటాం. అసలు ఏం వేస్ట్ అవ్వదు, ఓకేనా. ఇప్పుడు చూడండి, ఈ వేస్ట్ వచ్చింది కదా, దీన్ని కట్ చేసేసుకొని స్టఫింగ్లో పెట్టుకుంటాం. ఇప్పుడు లేయర్సే కదా, లోపలే ఉన్నాయి, ఏం డస్ట్ ఉండదు అనుకోకండి. ఈ లేయర్స్ లోపల కూడా మస్ట్ అండ్ షుడ్గా డస్ట్ అన్నది ఉంటుంది. సో ఒకసారి నీట్గా వాటర్లోకి వేసుకొని నీట్గా వాష్ చేసేసుకోండి. మీరే కాదు, నేను కూడా అనుకున్నాను క్యాబేజ్ లేయర్స్ అన్నది పైన ఒక 2-3 తీసేస్తే లోపల ఏం డస్ట్ ఉండదు కదా అని అనుకున్నాను. బట్ ఇవి వాష్ చేసిన తర్వాత చూడండి ఎంత డస్ట్ ఉందనేసి తెలుస్తుంది కదా మీకు, వాటర్ పైన ఫ్లోట్ అవుతూ డస్ట్. సో మీరు కూడా నీట్గా ఒకసారి వాష్ చేసుకొని యూస్ చేసుకోండి, ఓకేనా. మంచిగా ఉంటుంది. క్యాబేజ్ లేయర్స్ని నీట్గా కట్ తీసేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా. ఇంకా వెజిటబుల్స్ అనమాట. వెజిటబుల్స్ మీకు నచ్చినవి, మీకు అవైలబుల్గా ఉన్నవి ఏవన్నా యాడ్ చేసుకోండి, మంచిగా ఉంటుందన్నమాట టేస్ట్, ఓకేనా. నేను ఇక్కడ రెడ్, గ్రీన్, ఎల్లో క్యాప్సికమ్స్ అయితే తీసుకున్నాను. మంచిగా కలర్ఫుల్గా ఉంటే కిడ్స్ కూడా చాలా మంచిగా లైక్ చేసి తింటారని చెప్పి ఇలా తీసుకున్నా అండి. వెజిటబుల్స్ అన్నవి నేను ఆల్రెడీ మార్కెట్ నుంచి తెచ్చిందే. నీట్గా పసుపు వాటర్తోనో లేదన్నా ఏదైనా లిక్విడ్స్ వేసేసుకొని నీట్గా వాష్ చేసేసుకొని సపరేట్గా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటా అనమాట. సో ఇప్పుడు జస్ట్ నార్మల్గా అలాగ వాష్ చేసేసుకొని పెట్టేస్తున్న పక్కన, అంతే. నెక్స్ట్ వచ్చేసి క్యారెట్ ఒక 2 తీసుకుందాం, సరిపోతుంది. దీని తర్వాత బీన్స్ కూడా ఒక 10 బీన్స్ తీసుకోండి, చాలు. మంచిగా చిన్నగా కట్ చేసేసుకుందాం. దీన్ని కూడా ఒకసారి నీట్గా వాష్ చేసేసుకొని పక్కన పెట్టేసేయండి. నెక్స్ట్ స్పైసీనెస్ని కొంచెం డిఫరెంట్గా చేయడానికి ఒక్క పచ్చిమిర్చి చాలు, ఒక్క టమాటో అంతే. దీన్ని కూడా వాష్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి, అంతే. వాషింగ్ అయితే మొత్తం అయిపోయింది. ఇంకా కటింగ్ ప్రాసెస్కి వెళ్ళిపోతాం. వీడియో అయితే ముందుగానే చెప్తున్నాను, కొంచెం లెంతీగానే తీసాను. ఎందుకంటే మీకు ఈ రెసిపీ మనం పర్ఫెక్ట్గా చేసుకుంటే సూపర్ టేస్ట్ వస్తుంది. సో నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చేశానమాట. మీరు కూడా ఓపిక్గా కొంచెం టైం తీసుకొని ఫుల్గా చూసి ట్రై చేయండి, ఓకేనా. మరి ఇప్పుడు క్యాప్సికమ్ 2 సైడ్స్ ఎడ్జెస్ని కట్ చేసేసుకొని సీడ్స్ని జస్ట్ ఇలాగా హ్యాండ్తో ట్విస్ట్ చేశారు అనుకోండి, ఇలా చూపిస్తున్నట్లుగా నీట్గా సీడ్ అనేది రిమూవ్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు మనం దీన్ని కరెక్ట్గా ఒక 2 సైడ్స్కి అలా కట్ చేసేసుకున్నాం అనుకోండి, ఈజీగా కట్ చేసుకోవచ్చు. క్యాప్సికమ్ కటింగ్ ప్రాసెస్ అన్నది చాలా ఈజీ, తెలుసుకున్నారంటే. ఇప్పుడు చూపిస్తున్నాను కదా క్వాంటిటీ, చిన్నదిగా ఇంతే, హాఫ్ క్వాంటిటీ సరిపోతుంది మనకి. నేను ఓన్లీ 5 వెజ్ రోల్స్ యూస్ చేయడానికి మాత్రమే స్టఫింగ్కి చేస్తున్నా. సో దీన్ని బట్టి మీరు ఎంతమందికి చేస్తున్నారో చూసుకొని మీరు వెజిటబుల్స్ క్వాంటిటీ అనేది పెంచుకోండి. దీన్ని మనం ఎలా కట్ చేసుకోవాలంటే చిన్ని క్యూబ్స్ లాగా. ఎలా అంటే అన్నీ ఒకే సైజులోనే రావాలి. చిన్నగా ఆనియన్ క్యూబ్ సైజ్ ఎంత ఉంటుంది, ఆ విధంగా అన్నీ ఒకే సైజులో వచ్చేటట్టు ఈవెన్గా కట్ చేసుకోండి అన్ని వెజిటబుల్స్. అప్పుడే మనకి మంచిగా టేస్ట్ అన్నది కుదురుతుంది,
ఒకటి పెద్దదిగా, ఒకటి చిన్నదిగా అంటే మనకి వెజిటబుల్స్ టేస్ట్ అనేది డామినేట్ చేసి ఈ ఛాన్సెస్ చాలా ఎక్కువుంటాయి. సో, మనము కట్ చేసుకున్నవి ఒకే సైజులో చిన్ని చిన్ని పీసెస్‌గా కట్ చేసుకోండి క్యూబ్స్ లాగా. ఓకేనా? రెడ్ క్యాప్సికమ్ కట్ చేసేసుకున్నాను. గ్రీన్ కూడా కట్ చేసేసుకున్నాను. నెక్స్ట్ యెల్లో క్యాప్సికమ్ కూడా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. అలాగే వీటితో పాటు బీన్స్ అండ్ క్యారెట్ కూడా ఇవి ఎంత సైజెస్‌లో కట్ చేసుకున్నానో అదే సైజులో క్యూబ్స్‌గా కట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఆనియన్ వచ్చేసి ఒక హాఫ్ ఆనియన్ సరిపోతుందనమాట. లేదు మీకు కుదిరితే అన్ని వెజిటబుల్స్ హాఫ్ ఆఫ్ కప్ క్వాంటిటీ అలా కూడా తీసుకోండి. మీరు ఎన్నన్నా తీసుకోండి, అన్నీ ఈవెన్‌గా ఒకే కప్ క్వాంటిటీ వచ్చేలాగా ఈవెన్ క్వాంటిటీలో తీసుకోండి సరిపోతుంది. అండ్ సైజెస్ కూడా ఏ వెజిటబుల్ ఏ సైజులో కట్ చేశారో అదే సైజులోనే మిగిలినవి కూడా ఉండాలి అంతే. ఇంకేం లేదనమాట. అప్పుడే మనకి పర్ఫెక్ట్‌గా కన్సిస్టెన్సీ వస్తుంది. టెక్స్చర్ అండ్ తినేటప్పుడు అన్ని వెజిటబుల్స్ ఈవెన్‌గా తగులుతాయనమాట. నెక్స్ట్ టొమాటో, వైట్ క్యాబేజ్ అండ్ పర్పుల్ క్యాబేజ్‌ని కూడా కట్ చేసేసుకుంటున్నాను. ఈ క్యాబేజ్ వచ్చేసి పొడుగుగా కాకుండా ఇవి కూడా నీట్‌గా బాక్సెస్ లాగే కట్ చేసేసుకొని పక్కన పెట్టుకోండి. ఓకేనా? ఓకే దెన్ వెజిటబుల్స్ కటింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు వీటినంతా తీసేసుకొని ఒక ప్లేట్‌లోకి పక్కన పెట్టేసుకోండి. ఓకేనా? ఈ వెజిటబుల్స్ క్వాంటిటీ ఎంతరా వచ్చిందంటే 1½ కప్ వరకు వస్తుంది పెద్ద కప్ తీసుకుంటే. లేదు నార్మల్ కప్ తీసుకున్నారంటే 2 కప్స్ వెజిటబుల్ క్వాంటిటీ అయితే ఉంది మనం ఈరోజు తీసుకున్నది. సో, ఈ వెజిటబుల్స్‌ని పక్కన పెట్టేసేయండి. నెక్స్ట్ రెసిపీకి ఏవేవి కావాలో అన్నీ ముందుగానే పక్కనే రెడీగా పెట్టుకోండి. ఓకేనా? అప్పుడు మనం కుకింగ్ చేసేటప్పుడు మీకు ఈజీగా అయిపోతుంది. లేదు అంటే 1, 2 మిస్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో, టేస్ట్ కూడా కొంచెం అటు ఇటు ఉంటుంది. హడావిడి లేకుండా కుకింగ్ చేసేటప్పుడు ఎప్పుడు కానీ ఈ టిప్ గుర్తుపెట్టుకోండి. అన్నీ పక్కనే అందుబాటులో పెట్టుకొని కుకింగ్ చేసుకోండి. ఓకేనా? ఇప్పుడు ఒక కడాయి తీసుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్, లేదు మేము డైట్‌లో ఉన్నాం 1 స్పూన్ చాలు, లేదు బటర్ వేసుకుంటా అంటే బటర్ కూడా ఒక 1 టేబుల్ స్పూన్ చాలు. నెక్స్ట్ స్పైసెస్ దాల్చిన చెక్క, లవంగం, ఇలాచి ఇలాంటివన్నీ వేసుకోండి. లేదు మీ దగ్గర ఇంకేవి అవైలబుల్గా ఉంటే అవన్నీ వేసుకొని మంచిగా స్పైసెస్ వేసేసుకొని కరివేపాకు నీట్గా వాష్ చేసుకొని ఒక పిడికిడు కరివేపాకు అలాగే వేసేసుకోండి. కరివేపాకు ఎక్కువ తింటే మీకు తెలుసు కదా, హెయిర్స్ అనేవి బాగా థిక్గా వస్తాయి, మంచి గ్రోగా పెరుగుతాయి అన్నమాట. పచ్చిమిర్చి ఒక స్లైస్లా కట్ చేసుకొని వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్స్. ఇది వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా మిక్సీకి పట్టించింది. కొంచెం వాటర్ పడిపోయిందనమాట. సో, ఆయిల్లోకి వేయగానే చిట్పట్ అని ఎగురుతుంది, ఇంకేం లేదు. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1 or 2 మినిట్స్ పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే చాలు. నెక్స్ట్ ఈ వెజిటబుల్స్ వచ్చేసి మనకి 1½ కప్ వరకు వచ్చింది. పెద్ద కప్ కాబట్టి నార్మల్ మీడియం సైజ్ కప్ తీసుకున్నారంటే ఒక 2 కప్స్ క్వాంటిటీ. ఓకేనా? ఇప్పుడు ఈ వెజిటబుల్స్ మొత్తము ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ పచ్చిమిర్చి ఇవన్నీ ఉంది కదా, అంతా మిక్స్ అయ్యే విధంగా మంచిగా మిక్స్ చేసేసుకోండి. మనకి వెజ్జీస్ అన్నవి టూ మచ్ అంటే సాఫ్ట్గా అయిపోకూడదు. ఓకేనా? క్రంచీగా ఉంటేనే లోపల స్టఫింగ్ బాగుంటుందన్నమాట. లేదు మాకు క్రంచీగా ఉంటే ఇష్టం లేదు, డైట్ పరంగా ఆ టేస్ట్ అంతా మాకు వద్దు, మాకు మంచిగా టేస్టీగా కావాలి, సాఫ్ట్గా కావాలనుకుంటే కొంచెం మగ్గేలాగా కుక్ చేసుకోండి. ఓకే? ఈ స్టేజ్లోనే సాల్ట్, రాళ్ళుప్పు వేసుకుంటున్నాను. ఒక 1/2 టేబుల్ స్పూన్ రాళ్ళుప్పు సరిపోతుంది. అలాగే ఒక చిటికెడు పసుపు వేసేసుకొని దీన్ని మంచిగా ఫ్రై చేసుకోండి. మనం సాల్ట్ వేసాం కదా, వీలైనంత వరకు ఒక 2 నిమిషాలు అంటే 2 నిమిషాలు ఫ్రై చేసేసేయండి. లేదు అంటే వెజ్జెస్లో నుంచి వాటర్ అంతా బయటకు వచ్చేసి పిండి మెత్తగా అయిపోయే ఛాన్సెస్ చాలా ఉంటాయన్నమాట. సో, జస్ట్ ఒక 2 మినిట్స్ అలా ఫ్రై చేసుకోండి చాలు. నెక్స్ట్ ఇందులోకి స్పైసీనెస్ కోసం చిల్లీ పౌడర్ ఒక 1 టేబుల్ స్పూన్, ఫుల్ టేబుల్ స్పూన్ వేసుకోండి. ఓకేనా? ఒక 1 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్. మ్యాగీ మసాలా మర్చిపోకండి, చాలా టేస్ట్ ఉంటుంది తెలుసా, ఒక 1 టేబుల్ స్పూన్. నెక్స్ట్ గరం మసాలా ఒక 1/2 టేబుల్ స్పూన్, పెప్పర్ పౌడర్ ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. లేదు మీరు సింపుల్గా చిల్లీ పౌడర్ వేసేసుకొని హోమ్మేడ్ గరం మసాలా ఏదన్నా ఉన్నా కూడా వేసుకొని పెప్పర్ పౌడర్ వేసుకొని మిక్స్ చేసుకున్నా చాలు. ఒక 1/2 కప్ కన్నా తక్కువగా ఒక టీ గ్లాస్ ఉంటుంది కదా, అంత క్వాంటిటీకి వాటర్ వేసుకొని ఫ్రై చేసుకోండి. జస్ట్ ఈ నీళ్ళంతా మగ్గేంత వరకు మాత్రమే ఫ్రై చేసుకోండి. గుర్తుంచుకోండి, వెజిటబుల్స్ అన్నవి కుక్ అయిపోకూడదు, హాఫ్ కుక్ అయ్యే విధంగానే మనం కుక్ చేసుకోవాలి. ఓకే? సో, కొంచెం వాటర్ వేసేసుకొని మొత్తాన్ని మిక్స్ చేసుకొని వాటర్ అంతా నీట్గా అబ్జర్వ్ అయిపోయిన తర్వాత
దీన్ని మంచిగా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు దీన్ని మంచిగా చల్లనివ్వండి. దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఓకేనా? మీకు కావాలంటే దీన్ని చపాతీతో రోల్ చేసుకొని తినచ్చు. ఇలాగ డిఫరెంట్‌గా కూడా సమోసాలో స్టఫింగ్‌లో కూడా బాగుంటుందన్నమాట. ఇప్పుడు క్యాబేజ్ యొక్క పై లేయర్ని కుక్ చేసుకోవడానికి ఒక కడాయి తీసుకొని వాటర్, అందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్, రాళ్ళుప్పు తీసుకున్నాను. నార్మల్ సాల్ట్ అయితే ఒక 1 టేబుల్ స్పూన్ తీసుకోండి. క్యాబేజ్ అన్నది మనకి కొంచెం రఫ్గా ఉంటుందంటే మనకంత ఈజీగా కుక్ అవ్వదనమాట. మీకు సాఫ్ట్గా ఎలా బెండ్ చేసినా బెండ్ అయ్యే విధంగా రావాలి అనుకుంటే షూర్గా వాటర్లో మనం కుక్ చేసుకోవాల్సిందే. నీట్గా మనకి గ్లాసీ టైప్లో వచ్చేసేయాలన్నమాట. అంతసేపటి వరకు కుక్ చేసుకోండి. మీరు దీన్ని కొంచెం హార్డ్గా కనుక ప్రెస్ చేశారనుకోండి, వాటర్లో మునగట్లేదని చెప్పేసి ఈజీగా బ్రేక్ అయిపోతుందన్నమాట. అంటే తునిగిపోతుంది. సో మీరు ఏం చేస్తారంటే మెల్లమెల్లగా ఒక్కొక్క వైపు మెల్లమెల్లగా ఒక 1 మినిట్ ఆగి ఇలా తిప్పుతూ ఉన్నారనుకోండి, నీట్గా కుక్ అవుతుంది. అప్పుడు మనకి సాఫ్ట్గా మనం ఎలా తిప్పినా కన్సిస్టెన్సీలో వచ్చే విధంగా సాఫ్ట్గా అయిపోతుందన్నమాట లేయర్స్ అన్నవి. మనకి ఇది కుక్ అయిందని ఎలా తెలుస్తుందంటే లేయర్ అనేది ఇలాగ గ్లాసీగా ఫామ్ అయిపోతుందన్నమాట. వన్స్ ఇలాగ నీట్గా కుక్ అయిపోయిన తర్వాత గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని పక్కకు పెట్టేసుకోండి. లేయర్ చూడండి ఎంత బాగా ఫస్ట్ మనకి వైట్గా ఉన్నింది కదా, ఇప్పుడు చూడండి లైట్గా గ్రీన్ కలర్లోకి నీట్గా వచ్చేసింది కదా. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని దీన్ని వెనకాల కాడలాగా ఉంది చూసారు కదా లావుగా, దీన్ని మనం కట్ చేసేసుకోవాలి. కట్ చేసేసుకున్నారంటే మనకి నీట్గా బెండ్ అవుతుంది, ఫోల్డింగ్కి కూడా ఈజీగా ఉంటుందన్నమాట. సో వీడియోలో చూపిస్తున్న విధంగా దీనికి కాడ ఉంది కదా, కాడ అంటారా దీన్ని ఏమంటారు నాకు ఐడియా లేదు, దీని వెనకాల ఉండి లావుగా ఉండే ఈ పార్ట్ని నీట్గా నైఫ్తో కట్ చేసేసుకోండి. ఇంతే, ఎక్కువ కూడా లేదు. ఇలా కట్ చేసుకున్నప్పుడు మనకి నీట్గా ఫోల్డింగ్కి ప్రాపర్గా ఉంటుంది. అప్పుడు లోపల ఉన్న స్టఫింగ్ అంత ఈజీగా బయటికి వచ్చేది. ఓకే, ఇప్పుడు వెజ్ రోల్కి షీట్ లాగా మన క్యాబేజ్ షీట్ అనేది ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్నటువంటి స్టఫింగ్ని ఒక 1 టేబుల్ స్పూన్, లేదు మీరు తీసుకున్న సైజ్ బట్ట అన్నమాట, లోపల ఎంత స్టఫింగ్ నిలుస్తుంది అనిపిస్తే మీరు అంత వేసుకోండి. ఇవైతే మరీ అంత పెద్దగా ఏం కాదు కాబట్టి నేను ఒక 1.5 టేబుల్ స్పూన్ టు 2 టేబుల్ స్పూన్స్ వేసుకుంటున్నా. నెక్స్ట్ వీడియోలో చూపిస్తున్న విధంగా ముందుకు ఫోల్డ్ చేసి అటు సైడు ఇటు సైడు ఉన్నవి కూడా తీసేసుకొని మిగిలింది మొత్తం ఫోల్డ్ చేసినప్పుడు ఇక్కడ గ్యాప్ ఉంటుంది చూసారు కదా, ఈ గ్యాప్లోకి మిగిలింది మొత్తం దూర్చేసేయండి. ఇప్పుడు పర్ఫెక్ట్గా రోల్ అనేది రెడీ అయిపోతుంది. ఇదే విధంగా మిగిలిన దానికి కూడా దీని కాడలాగా ఉంది కదా, దీన్ని నీట్గా తీసేసుకొని లోపల స్టఫింగ్ పెట్టేసుకోండి. సమ్టైమ్స్ మీరు కుక్ చేసేటప్పుడు ఇలాగ తునిగిపోయింది అనుకోండి, ఏం ప్రాబ్లం లేదు. మీరు ఇలా ఫోల్డ్ చేసినప్పుడు ఫ్రంట్ సైడ్ ఉండేది కూడా ఫోల్డ్ చేసేసుకొని లోపల పెట్టేసుకుంటారు కాబట్టి పర్ఫెక్ట్గా వస్తుంది. అంత ఈజీగా మీకు స్టఫింగ్ అనేది బయటికి రాదు. ఓకేనా? ఇప్పుడు మనకి ఇవి ప్రిపేర్ అయిపోయాయి కదా, ఇప్పుడు దీన్ని మనం 2 టైప్స్గా కుక్ చేసుకోవచ్చు. ఒకటి దోస పెనం మీద కొంచెం ఆయిల్ వేసుకొని 2 సైడు మంచిగా రోస్ట్ చేసుకోవచ్చు. ఇలా చేయొచ్చు, లేదు అంటే స్టీమింగ్ చేసేసుకొని కూడా తినచ్చు అనమాట. దీనికైతే నేను లేయర్ బయటికి వచ్చేసేయకుండా లోపల ఉన్న స్టఫింగ్ రాకుండా ఇలా టూత్ పిక్ని అయితే గుచ్చేసుకొని నీట్గా పెట్టేసుకున్నానండి. నేనైతే ఈరోజు దోస పెనంలో ఆయిల్ వేసుకొని చేయబోతున్నాను. స్టీమింగ్ని నేను వేరే వీడియో చేస్తాను, అది కూడా మీకు చూపిస్తా. ఏం లేదు, జస్ట్ ఇడ్లీ కుక్కర్లో పెట్టేసుకోవడం అంతే. ఇప్పుడు దీన్ని ఆయిల్లోకి వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. జస్ట్ తవా ఫ్రై అంటారు కదా, అంతే. బట్ అలాగే వదిలేకుండా అప్పుడప్పుడు ఇలాగ మూవ్ చేస్తూ ఉండండి. ఓకేనా? నెక్స్ట్ ఒక 1 మినిట్ అయిన తర్వాత ఇది కుక్ అయినప్పుడు ఇటు పక్కకి తిప్పించుకొని కుక్ చేసుకోండి. మనకి పైన క్యాబేజ్ లేయర్ అన్నది ఆల్రెడీ కుక్ అయిపోయింది, మనం వాటర్లోనే కుక్ చేసేసాం. సో జస్ట్ మీరు ఒక 2 సైడ్స్ అలా కొంచెం కలర్ టర్న్ అయ్యేంత వరకు కుక్ చేసుకుంటే చాలు. నెక్స్ట్ దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుంటే అంతే, మన టేస్టీ అండ్ హెల్దీ వెజిటేబుల్ క్యాబేజ్ రోల్ రెడీ. దీన్ని మీకు కావాలి అనుకుంటే కెచప్తో తీసుకొని తినచ్చు, లేదు ఉత్తది కూడా అలాగే తినేసేయచ్చు. చాలా టేస్టీగా ఉంది. లేదు మేము డైట్ చేస్తున్నాం, మాకు ఆయిలీ నచ్చదు అనుకున్న వాళ్ళు స్టీమింగ్ చేసుకొని కూడా తినచ్చు. ఓకేనా? నచ్చిందా మీకు ఈ వీడియో? ఫుల్గా చాలా ఎక్కువసేపు చేసేసా కదా మరి. సో ఇంత ఓపిక్గా ఫుల్ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. నచ్చితే ఖచ్చితంగా ట్రై చేసి ఎలా ఉంది ఏంటి అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా?
మీకు నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ కూడా ఇస్తాను. మీకు నచ్చితే దాంట్లో కూడా ఫాలో చేయొచ్చు. ఇవే వీడియోని జస్ట్ బ్యాక్‌గ్రౌండ్‌లో మ్యూజిక్ పెట్టి పెడతానంతే. ఓకే మరి బాయ్. హ్యావ్ ఎ నైస్ డే. మరికొన్ని మంచి రెసిపీస్‌తో మీ ముందుకొచ్చేస్తుంది మీ శ్రావణి. అంతవరకు బాయ్.